ప్రవచకులకు వాచాలత్వం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సభకు వచ్చిన వారిని అలరించి 4 రాళ్లు వెనకేసుకోవటం చాలామంది ప్రవచకులకు అలవాటు. తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు కొందరు ప్రవచకులు ముదిరి పురాణ కాలక్షేపం చేయకుండా రాజకీయ విశ్లేషకుల అవతారం కూడా ఎత్తుతున్నారు. లౌక్యం ఎక్కువ, విషయం తక్కువ అయిన ప్రవచక బ్రహ్మ గరికపాటి నరసింహారావు గారు ఇటీవలి రాజకీయాల ప్రస్తావన ఎక్కువగా తెస్తున్నారు. పద్మశ్రీ బిరుదాంకితుడైన గరికపాటి పుక్కిటి పురాణాలకే పరిమితమైతే మంచిదని ఆయన అభిమానులు కూడా భావించే స్థాయికి ఆయన మాటలు దిగజారుతున్నాయి. ఆయన ఇటీవల ఎన్టీ రామారావును పొగుడుతూ జగన్మోహన్ రెడ్డిని పరోక్షంగా విమర్శిస్తూ హితవు చెప్పినట్లు నటిస్తూ ఆయన ముందున్న సభికులను అలరింప చేశారు. అయితే ఆయన చెప్పిన దాంట్లో అర్ధసత్యాలు అసత్యాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇప్పటికే స్వేచ్ఛా మీడియా విడుదల చేసిన గరికపాటి వారు మీకు ఇది పరిపాట అని వీడియోకు వేలాది మంది చూశారు. ఆ వీడియోను నేను చేయలేదు, నా సహచరులు ఒకరు చేశారు. ఇదే అంశంపై నన్ను కూడా వీడియో చేయమని మిత్రులు కొందరు ఒత్తిడి చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి సత్యదూరమైన విషయాలు మాట్లాడినప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి మీద ఒక వీడియో చేయాల్సి వచ్చింది. ఇప్పుడు గరికపాటి వారి మీద కూడా వీడియో చేస్తున్నాను. నాకు నిజానికి ప్రవచకులంటే గౌరవం ఉన్నది. వారు నిజానికి జ్ఞాన సముద్రులనే చెప్పవచ్చు. కానీ అప్పుడప్పుడు అతిలౌక్యాన్ని ప్రదర్శిస్తారు, తెలియని విషయాలు కూడా మాట్లాడేస్తుంటారు. ఇప్పుడు గరికపాటి వారి మీద వీడియో చేస్తున్నాను. గరికపాటి వారి మీద గౌరవం ఉన్నవారు ఆయన చెప్పేదంతా అక్షర సత్యమని భావిస్తారు. అందువల్లనే ఆయన వీడియోలకు మద్దతుగా సరైన సమాచారం అందుబాటులో లేకపోవచ్చు. తగినంత పరిశోధన చేసే ఓపిక, తీరిక, సమయం ఆయనకి లేకపోవచ్చు. కొందరు నేను అభిమానించే యూట్యూబర్లు, పాడ్కాస్టర్లు కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే గరికపాటి వారు చెప్పిన దాని మీద వాళ్ళు చేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం, ఆయన అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు, ఆయనకు ఎదురైన గడ్డు సమస్యలను నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి 50 సంవత్సరాల జర్నలిజం అనుభవం కాబట్టి వాటిని కొత్త తరం వారికి పరిచయం చేయడం నా బాధ్యతగా భావించి వీడియో చేస్తున్నాను. గరికపాటి లాంటి కరడుగట్టిన పండితుడిని మనం రక్షించలేం. ఆయన మార్గంలోనే ఆయనను పయనించనిద్దాం. ఆయనను గౌరవం కూడా మనం ఇవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ పాత్ర కేవలం 14 సంవత్సరాలే. అయినా ఆయన పైన, ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ పైన, ఆ పార్టీ రాజకీయాలపైన పలువురు తమ అస్తిత్వం కోసం కథలు అల్లుతూ వచ్చారు. ఇప్పుడు ఇంకా అల్లుతూనే ఉన్నారు. చంద్రబాబు ప్రేమతో ఈ కథలు అల్లుతున్నారని వేరుగా చెప్పనవసరం లేదు. అందులో భాగంగానే మన అవధాన సార్వభౌమ బిరుదాంకితుడు గరికపాటి కూడా భజన చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రసార సాధనాలను మేనేజ్ చేయటం, వారి మైండ్ సెట్ మార్చడంలో నేర్పరి అయిన చంద్రబాబు మన అవధాన బ్రహ్మ మైండ్ సెట్ కూడా మార్చినట్లుగా కనిపిస్తున్నది. నటుడిగా ఎన్టీఆర్ను నేను కూడా అభిమానిస్తాను. ఆయన పౌరాణిక సినిమాలు మొత్తం చూసిన వారిలో నేను ఒకడిని. పరిపాలకుడిగా ఆయన అంత అసమర్థుడు, తొందరపాటు మనిషి మరొకరు లేరు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు హడావిడిగా తీసుకునేవారు. సీఎం పదవి చేపట్టిన నెల రోజుల్లోనే 1983 ఫిబ్రవరి 8న ఎన్టీఆర్ మంత్రివర్గం ఎటువంటి చర్చ లేకుండా 36 నిర్ణయాలను ఆమోదించింది. అవి కూడా అల్లాటప్ప నిర్ణయాలు కానే కాదు. శాసనమండలి రద్దు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, కాలేజీల్లో క్యాపిటేషన్ ఫీజు రద్దు, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 55కు తగ్గించడం వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీసు రద్దు, కరణం మున్సు పటేల్ పట్వారీ వ్యవస్థల రద్దు, దేవాలయాల్లో పూజారుల ఆనువంశిక పారంపర్య హక్కులన్నీ రద్దు, తాలూకాల రద్దు వంటి అనేక వివాదాస్పద నిర్ణయాలు ఎన్టీఆర్ తీసుకున్నారు. అందువల్లనే రామారావు ప్రభుత్వం రద్దుల ప్రభుత్వంగా ముద్రపడిపోయింది. ఆయన పాలనలో బంధుప్రీతి, కుటుంబ పాలన పెరిగిపోయింది. ఇటువంటి వ్యక్తిని ఆదర్శ పాలకుడిగా గరికపాటి వారు భజన చేయటం వాచాలత్వం ఉన్న ప్రవచకులకే సాధ్యమవుతుంది. నాదెండ్ల తిరుగుబాటు పుణ్యాన 1985 మార్చిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించిన మిత్రపక్షాలు మంత్రివర్గంలో చేరటానికి తిరస్కరించాయి. దీనిని బట్టి ఎన్టీఆర్కు మిత్రపక్షాలు ఏమాత్రం గౌరవిస్తాయో అర్థం చేసుకోవచ్చు.
వారందరూ ప్రైవేట్ టాక్స్లో ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడేవారో నాకు వ్యక్తిగతంగా తెలుసు. 1989 ఫిబ్రవరిలో బడ్జెట్ సమాచారం లీక్ అయిందన్న సాకుతో 31 మంది మంత్రుల చేత రాజీనామా చేయించిన ఎన్టీఆర్ పిచ్ తుగ్లక్ నిర్ణయాలను గరికపాటి వారు ఏ విధంగా సమర్థిస్తారు? 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి పాలై 74 సీట్లకు పరిమితమైంది. అంటే 294 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 180 సీట్లు గెలుచుకుంది. ఎన్టీఆర్లోని కేతిగాడు లేక డాన్ క్విక్సౌట్ నిర్ణయాలను గరికపాటి లాంటి వారు మాత్రమే సమర్థించగలరు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1992లో ఎన్టీఆర్ ఒక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాకే మళ్ళీ శాసనసభలో అడుగు పెడతానని, అప్పటి వరకు సభలోకి రానని ఆయన శపథం చేశారు. ఈ విషయం ఎక్కడా గరికపాటి వారు ప్రస్తావించలేదు. ఎన్టీఆర్ లాంటి వాడు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఇతరులకు ఏమైంది అని జగన్ పరోక్షంగా విమర్శించాలన్నది గరికపాటి వారి లక్ష్యం కావచ్చు. వచ్చిన సభికులు కూడా కరతాళ ధ్వనులతో ఆయన అభినందించవచ్చు. కానీ వాస్తవాలు అబద్ధాలు కావు, అబద్ధాలు వాస్తవాలు కావు. నిజం నిప్పు లాంటిది, అది నిరంతరం కాలుస్తూనే ఉంటుంది. ఆ విషయాన్ని గరికపాటి వారికి మనం చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. ఆయన సర్వజ్ఞ సింగభూపాలుడు కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను. అదే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఒక తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాకే మళ్ళీ శాసనసభలో అడుగు పెడతానని, అప్పటి వరకు సభలోకి రానని ఆయన శపథం చేశారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పి శివారెడ్డి హత్యకు సభలో నిరసన తెలిపిన టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి స్పీకర్ సస్పెండ్ చేయటం ఎన్టీఆర్కు కోపం తెచ్చింది. ఆ నిర్ణయం ఆధారంగా ఎన్టీఆర్ సభలోకి రాలేదు. 1994 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ 219 సీట్లతో ఘన విజయం సాధించింది. కాంగ్రెస్కు 26 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అయినా 1995 ఆగస్టులో చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటల్లో కుట్ర చేసి ఎన్టీఆర్ను పదవి నుంచి తప్పించాడు. అయినా ఏ ఒక్క పార్టీ ఎన్టీఆర్కు మద్దతు ఇవ్వలేదు. ప్రజలు ఇచ్చిన అపూర్వ అధికారాన్ని, అవకాశాన్ని కొన్ని నెలల్లో పోగొట్టుకున్న అసమర్థుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. అంటే ఈ సోకాళ్ళ ప్రతిపక్షాలను చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో మేనేజ్ చేసి ఉండవచ్చో మరి గరికపాటి వారికి తెలుసో తెలియదో కానీ నాకు బాగా తెలుసు. అలాగే ఇంకొకటి కూడా మనం గమనించాలండి. ఇప్పుడు యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉండి ఎన్టీఆర్ను సభలోంచి బయటకు ఇడ్పించేశాడు. ఓవైసీ స్పీకర్గా, ప్రోటెం స్పీకర్గా ఉండి ఎన్టీఆర్ని సభ నుంచి బయటకు ఇడ్పించేశారు. ఈ విషయాలన్నీ మరి గరికపాటి వారు గారు ఎక్కడా ప్రస్తావించినట్లు లేదు. ఎన్టీఆర్ గరికపాటి వారికి తెలుగు వల్లభుడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక మాదిరిగా కనిపిస్తే ఆయన మైండ్ సెట్ గురించి లోతుగా పరిశీలించాలి. ఎన్టీఆర్పై విశ్వాసం తీర్మానం పెడితే బీజేపీ తటస్థంగా ఉండిపోయింది. వామపక్షాలు చంద్రబాబుకు మద్దతు తెలిపాయి. ఆసుపత్రిలో ఉన్న ఎన్టీఆర్కు కలిసి విశ్వాస పరీక్షకు ముందే గవర్నర్ కృష్ణకాంత్ రాజీనామా లేఖను స్వీకరించారు. అయితే తాను గవర్నర్కు రాజీనామా లేఖ ఇవ్వలేదని, మంచంపై ఉన్న తన చేతిలోంచి గవర్నర్ లేఖను తీసుకున్నారని ఆ తర్వాత ఎన్టీఆర్ చెప్పారు. ఎంత బేలతనము, ఎంత అసమర్థత, ఎంత చేతగానితనము ఈ మాటలను బట్టే చెప్పుకోవచ్చు. అయితే ఆ మాటలను న్యాయస్థానం, ప్రజలు కూడా విశ్వసించలేదు, మనం విశ్వసించినట్లే. కీలక సమయాల్లో పిరికితనం ప్రదర్శించే ఎన్టీఆర్ను గరికపాటి వారు ధీరోదాత్తుడిగా కనిపించడం తెలుగు ప్రజల దురదృష్టం. ఏమంటారు గరికపాటి వారు?